జోష్నని కిడ్నాప్ చేసిన రౌడీలైతే ₹1,00,00,000 డబ్బులైతే డిమాండ్ చేస్తారు. అది కూడా మీరు పోలీసులకు గాని చెప్పారు అంటే మీ అమ్మాయి మీకు ప్రాణాలతో బతకదు అన్నట్టుగా. ఈ లోపల ఇంకా అలా మాట్లాడుకుంటున్నారో లేదో దాసు అయితే పోలీసులు తీసుకొని ఇంక శివనారాయణ ఇంటికైతే వచ్చేస్తాడు. ఇంకా అలా వచ్చిన తర్వాత సుమిత్ర అయితే మీకు ఏంటి కార్తీక్ ఇదంతా పోలీసులు చెప్పొద్దు అన్నారు కదా అంటే, నువ్వే కదా కార్తీక్ జోష్న కిడ్నాప్ అయిందని చెప్పని అన్నావు, అందుకే పోలీసుని తీసుకొని వచ్చానని దాసు అంటాడు. ఇంకా సుమిత్ర అయితే నా కూతుర్ని చంపించాలని చూస్తున్నారా మీ ఇద్దరు అన్నట్టుగా ఇంకా కార్తీకం తప్పుపడుతుంది. ఇంకా దీప అయితే అలా ఎందుకు చేస్తాడమ్మా అని చెప్పంటే, అసలు నువ్వు నన్ను అలా పిలవద్దు దీప, నా కూతురు ఆడ ప్రమాదంలో ఉంది అని చెప్పనంటే పోలీసుల్ని పిలవద్దని వాళ్ళంటే మీరు కావాలని తీసుకొచ్చి నా కూతుర్ని నాకు దూరం చేయాలనే కదా ఇదంతా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పని ఇంకా దీపని కార్తీక్ని అయితే నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే సుమిత్రకి మాటిస్తాడు, నీ కూతురికి ఏ చిన్న గాయం కూడా తగలకుండా నేను తీసుకొచ్చి నీ కూతుర్ని నీ దగ్గర ఇస్తాను అని చెప్పి అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా సుమిత్ర అయితే నా కూతురు నా కంటి పడేంత వరకు నేను ఒక పచ్చి మంచినీళ్ళు కూడా తాగను అన్నట్టుగా సుమిత్ర అంటుంది. ఇంకా సుమిత్ర ఏమో దీప విషయంలో చాలా కఠినంగా మాట్లాడుతుంది. దీప ఎంత బాధపడుతుందో అని దశరథ్ అయితే ఇంకా దీపని ఓదార్చాలని తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా కనీసం కూతురు కిడ్నాప్ అయిందన్నది కూడా కనీసం బాధ లేకుండా తన కూతురు విషయంలోనే తను జాగ్రత్త తీసుకుంటూ ఉంటాడు. ఇంకా కార్తీక్ అలాగే దాసు అయితే ఇంకా తను చెప్పినట్టుగా ₹1,00,00,000 డబ్బులు తెమ్మన్నట్టుగానే ఇంకా తీసుకొని కార్తీక్ అలాగే దాసు ఇద్దరు బయలుదేరుతారు. ఇంకా వెళ్ళిన తర్వాత పారిజాతం కూడా అది చేసిన తప్పులకన్నిటికీ దానికి శిక్ష